రైట్. అపోస్తుల కార్యం 18వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చదువుతాను. అవకాశం ఉన్న బిడ్డలందరూ నాతో కలిసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. 7వ వచనం నాతో కలిసి. అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తిగల తీతియు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకుని ఉండెను. ఈ మాట మనందరి జీవితాల్లో స్థిరపరచునుగాక. ప్రభు మనతో మాట్లాడునుగాక. ఒకసారి కళ్ళు మూసుకొని చేతులు ఎత్తేసాయికు స్తోత్రాలు చెబుదాం అందరం. రైట్ అందరూ విందాం. అపోస్తులైన పౌలు వారి సువార్త దండయాత్ర మనం కొన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించాం. బుధవారం కానీ శనివారం కానీ నేను దాన్ని వివరించడం జరుగుతూ ఉంది. ఈ స్థలంలో అపోస్తులైన పౌలు వారు సువార్త పని నిమిత్తం కొరింథీ పట్టణానికి వచ్చాడు. పౌలు వారు సేవ ప్రారంభించింది మొదలుకొని తనొక్కడే కనపడతాడు, కానీ తాను నిలవబట్టడానికి నీళ్లు పోసిన వారు, ఎరువేసిన వారు, సహాయం చేసిన వారు, సహకరించిన వారు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు కొరింథీ ప్రాంతానికి పౌలు గారు వచ్చిన తర్వాత ఆ పౌలు గారిని ఒక కుటుంబం చేర్చుకుంది. అతని పేరు, అతని వివరాలు గూర్చి లేఖనం మాట్లాడుతూ తీతియు యూస్తు అను ఒకడు అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకుని ఉండిను అని రాసి ఉంటుంది. నాతో కలిసి చెప్పండి. సమాజ మందిరమును ఆనుకుని ఉండిను అంటే దేనికి దగ్గరగా ఉందట? సినిమా హాల్కి కాదు, ఉద్యోగ స్థలానికి కాదు, తను చేస్తున్న వ్యాపార స్థలానికి కాదు. సమాజ మందిరం ఉంది. ఆ సమాజ మందిరాన్ని ఆనుకుని తీతియు యూస్తు అను ఒకని ఇల్లు ఉన్నట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. సమాజ మందిరము అంటే ఆ రోజుల్లో యూదులందరూ ప్రభువుని ఆరాధించడానికి ఒక స్థలాన్ని నిర్మించుకునేవాళ్ళు. దాని పేరు సమాజ మందిరం. ఇప్పుడు మనం ప్రభువుని ఆరాధించడానికి దేవుడు మనకు ఒక స్థలం ఇచ్చాడు. దీన్ని చర్చ్ అని, మందిరం అని, ఇంకొంతమంది నగిషిగా టెంపుల్ అని పిలుస్తారు. ఈ తీతియు యూస్తు సమాజ మందిరం ఎక్కడుంటే ఎక్కడో దూర ప్రాంతంలో స్థలం కొనుక్కొని అక్కడ లేడట. తను ఉండే ఇల్లు సమాజ మందిరమును ఆనుకుని ఉన్నట్లుగా లేఖనాల్లో రాయబడింది. యేసుక్రీస్తుని ఆరాధించే ప్రతి క్రైస్తవుడు ఈ కుటుంబంలాగా బ్రతికితే ఆ సంఘం, ఆ పరిచర్య 30 60 100 ప్రవర్ధమానం చెందటానికి దేవుడు కృప చూపించునుగాక. దీన్ని నేను వివరణ ఇచ్చే ముందు పాత నిబంధనలోకి వెళ్తాను. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు ఆయా స్థలాల్లో గుడారాలు వేసుకునేవాళ్ళు. ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించుకునేవాళ్ళు. ప్రత్యక్ష గుడారం ఎక్కడుంటే అక్కడొకళ్ళు, ఇక్కడొకళ్ళు. రెచ్చిన నువ్వు పద్ధతులు మార్చుకో, నా వైపు చూడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్ చూడు. ఎక్కడొకళ్ళు, అక్కడొకళ్ళు వాళ్ళకి ఇష్టమైన స్థలాలలో గుడారాలు కట్టుకోకుండా పాత నిబంధనలో ఇశ్రాయేలీలు గుడారాలు ఎట్లా కట్టుకున్నారో ఆలోచిస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. దాని ఫోటో మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి. మధ్యలో లైట్ బ్లూ కలర్ ఉంది చూసారా? మధ్యలో, ఆ మధ్యలో ఉన్న భాగం ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారం చుట్టూత యాజకులు గుడారాలు కట్టుకున్నారు. యాజకుల తర్వాత లేవీయులు గుడారాలు కట్టుకున్నారు. ఈ ప్రత్యక్ష గుడారానికి తూర్పు భాగాన యోధా గోత్రం, ఇస్సాఖర్ గోత్రం, జెబులూను గోత్రం. దాని సింబల్ లయన్, సింహం. ఇదే ప్రత్యక్ష గుడారానికి దక్షిణ భాగాన రూబేను గోత్రం, షిమియోను గోత్రం, గాదు గోత్రం. సింబల్ హ్యూమన్ బీయింగ్, మనిషి యొక్క ముఖం. ఇదే ప్రత్యక్ష గుడారానికి పడమటి భాగాన ఎఫ్రాయిము గోత్రం, మనష్షే గోత్రం, బెన్యామీను గోత్రం. దాని సింబల్ ఆక్స్, ఎద్దు, బుల్, ఎద్దు. ఇదే ప్రత్యక్ష గుడారానికి ఉత్తర భాగాన
దాను గోత్రం, ఆషేరు గోత్రం, నఫ్తాలి గోత్రం. దాని సింబల్ పక్షిరాజు. దైవజనమ, సెంట్రల్లో ప్రత్యక్ష గుడారం, ప్రత్యక్ష గుడారాన్ని ఆనుకొని యాజకులు, యాజకులను ఆనుకొని లేవీయులు, ఆ ప్రత్యక్ష గుడారాన్ని కమ్ముకునేటట్లుగా యావత్ ఇశ్రాయేలు ప్రజలు ఆ ప్రత్యక్ష గుడారాన్ని కమ్ముకుని ఉన్నట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో చూస్తున్నాం. యాజకుడైనా లేవీయుడైనా దేవుని ప్రజలైనా దేవుడే నా ప్రపంచమని, దేవుడని ప్రపంచంలోనే మనం బ్రతికేటువంటి వారిగా ఉండాలి. ఇది ప్రత్యక్ష గుడారం మనకు నేర్పుతున్నటువంటి పాఠం. లోకంలో బ్రతుకుతాం, ఉద్యోగాలు చేసుకుంటాం, వ్యాపారాలు చేసుకుంటాం, ఆయా స్థలాల్లో పని చేసుకుంటూ ఉంటాం. ఈ టీటీయు యూస్తు అనే వ్యక్తి ఇల్లు సమాజ మందిరాన్ని ఆనుకొని ఉన్నట్లుగా మనం ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా శరీరాలు దూరంగా ఉండొచ్చు, మన మనస్సు ఒకటి దేవుని వైపు, రెండవది మనకిచ్చిన పరిచర్య వైపు ఎప్పుడు మన మనస్సు తిరిగేదిగా ఉండాలి. ఇది దేవుని యొక్క ఆలోచన. చప్పట్లు కొట్టు స్తోత్రాలు చెప్దాం. ఇప్పుడు ఈ మాట విని మీరు కొంతమంది అనుకోవచ్చు, ఇప్పుడు జాకబ్ అన్నని అంటే సికింద్రాబాద్లో ఇల్లు అమ్ముకొని ఇప్పుడు నేను ఇక్కడ ప్రక్కనే ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాడా అన్న, ఆ మందిరం చుట్టూతో మేము ఇల్లు కట్టుకొని ఉండాలా? అవకాశం ఉంటే కొనుక్కొని ఉండండి. అయితే ఏమంటారు, సిమెంటు ఇటుకలతో కట్టబడిన ఇల్లు దగ్గరగా ఉన్నదానికంటే మీరు ఎక్కడున్నా మీ మనసు దేవుడనే ప్రపంచంలో మాత్రమే తిరుగుతూ ఉండాలి. ఎక్కడున్నా మేము దేవుడు మాకిచ్చిన పరిచర్య, మా సేవకులు, మా సంఘం, దేవుడు మాకిచ్చిన మినిస్ట్రీ అని ప్రతి క్రైస్తవుడు ఈ ప్రపంచంలో బ్రతికే, ఏ ప్రపంచంలో నేను చెప్తున్న ఈ ప్రపంచంలో మనం బ్రతికేటువంటి వారిగా ఉందుముగాక. అంటే యావత్ ఇశ్రాయేలీలకు సెంటర్ పాయింట్ ఏది? సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏది? ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారములో ఉన్న దేవుడు. దైవజనమ, యేసయ్యను మనం ఎట్లా ప్రేమించాలి, యేసయ్యను మనం ఎట్లా అనుభవించాలంటే ఆదివారం ఆరాధనకు వచ్చి 1-2 గంటల సేపు ప్రార్థన చేసుకుని తిరిగి ఇంటికి వెళ్ళి మరలా వచ్చి ఆదివారం దేవుని కలుసుకుందాంలే అన్నట్లుగా వారానికి 2 గంటల పులుముకున్న భక్తితో ఉదయం లేచి ఏదో పొడిగా నిద్రమత్తులో ఊగుతా తూగుతా 1 అర్ధగంట ప్రార్థన చేసి, అమ్మయ్య 1 అర్ధగంట ప్రార్థన చేసిన, పొద్దున్నే ప్రార్థన చేయండి అని అన్న లైవ్ ఆన్ చేస్తే చాలు సావగొట్టి వదిలి పెడుతున్నాడు. ఆయన కోసమన్నా 1 అర్ధగంట ప్రార్థన చేసుకున్నాం, అమ్మ ప్రార్థన అయిపోయింది అని మరలా సాయంత్రం 1 అర్ధగంట ప్రార్థన చేసుకుని, అమ్మయ్య ఈరోజు 1 గంట సేపు ప్రార్థన చేసుకున్నానని యేసయ్యను 1 గంటకి, యేసయ్యను వారంలో 2 గంటలకు పరిమితం చేయకు. పులుముకున్న భక్తి ఉండొద్దు. యేసయ్యతో నువ్వు ఎట్లుండాలో తెలుసా? ప్రతి క్షణం ఆయనతో ఏకాండంగా మనం బ్రతికే వారిమై ఉండాలి. ఎలా బ్రతకాలో దెసలోనియ పత్రికలో పౌలు గారు ఓ చక్కటి మాట అంటాడు. చూడండి, ఈ మాట ప్రతి బిడ్డ గుండెల్లో రాసుకొని నాతో కలిసి, మనము మేలుకొని ఉన్నను, సరిపోలా పెద్దగా చెప్పండి తల్లి, మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చు ఉన్నను, పెద్దగా, మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చు ఉన్నను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. యేసయ్యతో ఎప్పుడెప్పుడు మనం బ్రతకాలంట చూడండి. మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చు ఉన్నను. ఎవరితో బ్రతకాలట అంటే మేలుకొని ఉన్నంతసేపు ఉద్యోగం చేస్తున్నా, పని చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, శరీరం ఉద్యోగం చేస్తుందేమో కానీ నీ మనస్సు మాత్రం దేవుడనే ప్రపంచంలో సంచరించేదిగా ఉండాలి. మేలుకొని ఉన్నంతసేపు బైబిల్లో అంటది కదా, నా నోట నిత్యము నీ స్తుతిగానం ఉన్నదని. ఎప్పుడు నీ నాలుక, నీ మనస్సు దేవునిని అనుభవిస్తూ ఉండాలి. మేలుకొని ఉన్నంతసేపు నువ్వు దేవునితో గడపాలి. సరే, మేలుకున్నంతసేపు అయితే దేవునితో గడుపుతాం. ఇక్కడ ఏమంటాడో తెలుసా? నిద్రపోవచ్చు ఉన్నను అంటాడు. అంటే చివరికి మన నిద్ర కూడా ఎవరితో ఉండాలి? చెప్పాలి. మన నిద్ర కూడా ఎవరితో ఉండాలి? మన నిద్ర కూడా దేవునితో ఉన్నదై ఉండాలి. మీరు అనొచ్చు, రాత్రిపూట నిద్ర మన చేతుల్లో లేదు కదండి అని అంటారా? పగలంతా నువ్వు ప్రభుతో బ్రతికితే తెలియకుండా రాత్రి కూడా కలల ద్వారా, దర్శనాల ద్వారా దేవుని స్వరం వింటూ నీ నిద్ర కూడా దేవునితో బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. పగలంతా పిచ్చి చూసామనుకో, కొంతమంది వచ్చి అంటారు, అన్నయ్య రాత్రిపూట పిచ్చి కళలు వస్తున్నాయి, ఆ కళలు రాకుండా ప్రార్థన చేయండి అన్న అంటారు. నేనంట,
నీకు పిచ్చి పిచ్చి కళలు రాకుండా నేను ప్రార్థన చేస్తే రాకుండా ఉండవు. పగటిపూట పిచ్చి పిచ్చి చూడకుండా, పిచ్చి పిచ్చి మాటలు వినకుండా, పనికిమాలిన వాటిని చూడకుండా పగటిపూట నువ్వు పవిత్రంగా దేవునితో బ్రతికితే తెలియకుండా నీ నిద్ర కూడా దేవునితో ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు. బైబిల్లో ఒక చోట ఏమని రాస్తుందో తెలుసా? కొందరు కలల ద్వారా అపవిత్రపరచబడుతున్నారు అని రాస్తుంది. సంఘమా, మనం ఏ స్థాయికి ఎదగాలో తెలుసా? కలలలో కూడా అపవిత్రపరచని పవిత్రమైన జీవితం దేవుడు మనకు వరంగా దయచేయునుగాక. అవివాహితుడు పండుకున్నాడు. ఆ రాత్రిపూట ఒక కల వచ్చింది. అవివాహితుడు ఇంకా వివాహం కాల. ఆ అవివాహితుడు పండుకుంటే రాత్రిపూట ఏం కల వచ్చిందో తెలుసా? భూమికి ఆకాశానికి నిచ్చెన వేయబట్టం, దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండటం, ఆ నిచ్చెనకు పైగా మహోన్నతుడైన దేవుడుండి ఆ నిచ్చెనకు పైనుంచి మాట్లాడుతున్నాడు, యాకోబు యాకోబు, నీ తండ్రి అయిన ఇస్సాకు దేవుడను, అబ్రహాము దేవుడను, నీ పితరులను ఇలా దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే రాత్రిపూట కళ కూడా యాకోబు యొక్క కళ ఎవరితో ఉంది? చెప్పాలి ఎవరితో ఉంది? దైవజనమ, అభ్యాసం చేయి, ప్రాక్టీస్ చేయి. పులుముకున్న భక్తితో, పులుముకున్న భక్తి. ఇప్పుడు నల్లగా ఉన్న ఆయన, నల్లగా ఉన్న ఒక తల్లి బాగా మేకప్ వేసుకొని తెల్లగా కనపడగలిగింది. కానీ అది ఒరిజినల్గా నిలవబడిద్దా? ఓ పాస్టర్ గారు రెగ్యులర్గా వచ్చి తన మందిరానికి వచ్చి ఆ ఇంటికి మొత్తానికి వస్తానని చెప్పి ఆ ఇంటికి వెళ్ళాడట సడన్గా ఒక రోజు. ఆ తల్లి వయసు 30-35 సంవత్సరాల వయసు ఉంటుంది. వెళ్తే ఆ ఇంట్లో నుంచి ఒక ముసలమ్మ బయటకు వచ్చిందంట. అమ్మా, నేను పలానోళ్ళు ఇంటికి వచ్చాను, ఆ ఇల్లు ఇదేనా? ఇదేనయ్యా. వాళ్ళ కూతురు లేదమ్మా. నాకెవరు కూతురు లేరయ్యా, వందంతా కొడుకులే. అమ్మ, షారోన్ అంటే ఎవరు? నేనేనండి. అమ్మ, చర్చికి వచ్చే షారోన్ మీరేనా? అవును, నేనేనయ్యా. ఎందుకు ఇట్లా ఆశ్చర్యపోతున్నావంటే అన్నాడంట, అక్కడేమో 30 కనపడ్డావమ్మా, ఇక్కడికి వచ్చి చూస్తే 60 ఉన్నావమ్మా అన్నాడంట. అంటే పులుముకున్నది ఎప్పటికైనా రాలిపోద్ది. భక్తి పులుముకోకూడదు. బైబిల్లో చక్కటి మాట రాసింది, ఏకాండము అని. చెప్పండి. దీపవృక్షంతో కొమ్మలు ఏకాండంగా చేయబడ్డాయి. దీపవృక్షం యేసుక్రీస్తు వారైతే ఆ దీపవృక్షంలో ఉన్న కొమ్మలు ఆయన ఆరాధించి ఆయన ప్రజలైన మనం కొమ్మలను కదిలిస్తే కొమ్మలతో పాటు ఏం కదిలిద్ది? దీపవృక్షాన్ని కదిలిస్తే దీపవృక్షంతో పాటు ఏం కదులుతుంది? కొమ్మలు కదులుతాయి. ఈ మాట ఏంటో తెలుసా? బిడ్డ, నా వైపు చూడు. నువ్వు కూర్చున్నా లేచినా యేసు 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 యేసు, నేను నా దేవుడు, నేను నా దేవుడు, నేను నా దేవుడు. ఈ ప్రపంచంలో బ్రతికేటువంటి వారిగా మనం బ్రతుకుతాము గాక. ఏమంటాడు పౌలు గారు? మనం మేలుకొని ఉన్నాను, నిద్రపోవచ్చు ఉన్నాను. ప్రతి క్షణం ప్రభుతో మనం గడపాలి. ఏ పని చేసుకుంటున్నా, పాట పాడుకుంటూనో, ధ్యానిస్తూనో, హృదయములో ఆలాపన చేస్తూనో, ప్రతి నిమిషం, ప్రతి గడియ, ప్రతి గంట యేసయ్యను మనం అనుభవించేటువంటి వారిగా ఉండాలి. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు. పాత నిబంధనలో కరుణాపీఠం అని మీరు వినుంటారు. ఏ పీఠం? సౌండ్ పెంచాలి. ఏ పీఠం? ఆ కరుణాపీఠానికి 2 వైపులా కెరూబులు ఉంటాయి. కరుణాపీఠంలో నుంచి కెరూబుని ఎలా తయారు చేశారంటే వాక్యం ఏమంటుందంటే ఏకాండముగా తయారు చేశారు అని అంటుంది. ఏ కాండం? అది బోల్ట్లతో ఫిక్స్ చేసింది కాదు, వెల్డెడ్ జాయింట్తో కలిపింది కాదు. బోల్ట్లతో ఫిక్స్ చేసింది. ఏ రోజుకైనా మనం దాన్ని వేరు చేయొచ్చు. ఏకాండమందు చూసారా, వేరు చేయటానికి వీల్లేదు. దీపవృక్షం కదిలితే, కరుణాపీఠం కదిలితే కెరూబులు కదులుతాయి. కెరూబులను లేపితే కెరూబులతో పాటు కరుణాపీఠం లేస్తుంది. ఆ కరుణాపీఠం యేసుక్రీస్తు వారు, కరుణా సంపన్నుడైన యేసుక్రీస్తు వారు. ఈ కెరూబులు ప్రభుని ఆరాధించే ఆరాధికులైన మనం దైవజనమ ఏకాండమైన యేసయ్యతో కరుణాపీఠమైన యేసయ్యతో కెరూబుల వలె ఏకాండంగా మనం బ్రతుకుదుముగాక. చూద్దాం ఆమేన్. ఈ ప్రత్యక్ష గుడారం యొక్క మధ్యలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడున్న ప్రపంచంలోనే యాజకులు కానీ, లేవీయులు కానీ, యావత్ ఇశ్రాయేలు ప్రజలు కానీ, లేవీయులు, యాజకులు దేవుని మందిరంలో సేవ చేసేవాళ్ళు. సేవకుడు మందిరం ఎక్కడుంటే 10 కిలోమీటర్ల దూరంలో ఉండి ఉద్యోగం చేసుకుని ఆదివారం చర్చికి వచ్చి మరలా ఆదివారం ముగించుకొని తాళాలు వేసుకొని మరలా డ్యూటీకి వెళ్ళిపోయి మరలా ఆదివారం వచ్చి చర్చి ఓపెన్ చేసి తాళాలు తెరిచి ఆరాధన జరిగించి ముగించుకొని మరలా ఉద్యోగానికి వెళ్ళి వారానికి ఒక్కసారి వచ్చేవాడిగా సేవకుడు ఉండకూడదు.
లేవీయులు కానీ యాజకులు కానీ మందిరం చుట్టూతా గుడారాలు వేసుకొని ఉండాలి. అంటే సేవకుడి ప్రపంచం ఏది? అరే, సేవకుడి ప్రపంచం ఏది? మందిరమే. సేవకుడి ప్రపంచం ఏది? మందిరానికి వచ్చే ప్రజలే. సేవకుడు దేన్ని ఆనుకొని ఉండాలి? ప్రతి క్షణం దేవుని మందిరాన్ని ఆనుకొని ప్రజలు ఏ అవసరత నిమిత్తం వస్తారో, ఏ అక్రత నిమిత్తం వస్తారో, ఎవరు ఏ ప్రార్థన అవసరతో వస్తారో, ఎవరికి ఏ ప్రార్థన చేయాలోనని సేవకుడు ఎప్పుడు మందిరంలో ప్రజల కొరకు కాచుకుని ఉండేటువంటి వాడిగా ఉండాలి. మీరు అనవచ్చు, అన్నా మరి మేము వస్తే మీరు ఉండలేదు కదన్నా అని. నేను ఒక్కడనే కాదుగా యాజకుడిని, వీళ్ళు యాజకులు కాదా? ఆడబిడ్డలు వీళ్ళు యాజకులు కాదా? నేను ఆదివారం ఉన్నా, తదివారం రోజుల్లో అందుబాటులో ఉన్న మెట్టుకు సేవకుడు ఇప్పుడు మందిరాన్ని కాచుకునేటువంటి వాడై ఉండాలి. సరే, ఇప్పుడు మీరు అనొచ్చు, సేవకుడు కాబట్టి, బాధ్యత కాబట్టి మందిరంలో సేవ చేయాల్సిన ప్రధాన పాత్ర ఎవరిది? ప్రధాన పాత్ర సేవకుడిది. సో ఈ సేవకులు మందిరాన్ని చూసుకుంటారులే, ఇక మా బ్రతుకు మాదే అని అందామా? చూడండి, ప్రత్యక్ష గుడారాన్ని 12 గోత్రాల వారిని చూస్తే ఆ 12 గోత్రాల వారు కూడా మందిరాన్ని కమ్ముకొని ఉన్నారు. సంఘమా, మీరు మేము మనమందరం కలిసి ప్రభుతో ఎలా బ్రతకాలో తెలుసా? మీరెప్పుడు సేవకులకు అందుబాటులో, అన్నయ్య అక్క సేవకు మేము ఎలా ఉపయోగపడతామో దేవుని పనిలో మమ్మల్ని వాడుకుండక్క, ఊడ్చేవాళ్ళుగానైనా, కడిగేవాళ్ళుగానైనా, తుడిచేవాళ్ళుగానైనా, దేవుని సన్నిధిలో నిలవబడి పాటలు పాడేవాళ్ళుగానైనా, వాయిద్యాలు వాయించే వాయిద్యకారులుగానైనా, ఏదో ఒక పనిలో, దేవుని పనిలో మమ్మల్ని కూడా వాడుకోండని. యాజకుడేమో మందిరానికి అందుబాటులో ఉంటాడు, ప్రజలేమో యాజకులకు అందుబాటులో ఉండేటువంటి వారిగా ఉండాలి. గట్టిగా చెప్దాం ఆమేన్. ఎందుకో చెప్పంటారా దైవజనమా? ప్రతి క్రైస్తవుని ప్రపంచం, మరలా చెప్తున్నాను, ప్రతి క్రైస్తవుని ప్రపంచం నా దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య, దేవుడు నాకు ఇచ్చిన సంఘం. ఈ ప్రపంచంలో ప్రతి క్రైస్తవుడు బ్రతికేటువంటి వాడిగా ఉండాలి. ఏ వ్యక్తి అయినా పరిచర్యను ఎలా ప్రేమించాలో 2 మాటలు బైబిల్లో మీకు జ్ఞాపకం చేస్తా. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం. నాతో కలిసి చెప్పండి, నా పరిచర్యను ఘనపరుచుచున్నాను. రైట్. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 24వ వచనం. నాతో కలిసి చెప్పండి, నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తొదమట్టించవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. తర్వాత వచ్చిన తమ్ముడు, నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియముగా ఎంచుకున్నట్లేదు. చప్పటి కొడితే సైకో స్తోత్రాలు చెప్దాం. ఈ 2 మాటలు ప్రక్కన పెడదాం, ఈ 2 మాటలు కలిపి చెప్తాను. నా పరిచర్యను నేను ఘనపరుచుకొనుచున్నాను. చెప్పండి. ప్రభు వలన పొందిన ఈ పరిచర్యను తుదముట్టించాలని నా ప్రాణమును కూడా నేను ప్రియముగా ఎంచట్లేదు. అంటే ఈ పరిచర్యను నా ప్రాణం కంటే నేను ఎక్కువగా ప్రేమించాను. ఈ 2 మాటలు ఆలోచిద్దాం. ప్రతి క్రైస్తవుడికి తనకంటూ ఒక సంఘం, తనకంటూ ఒక పరిచర్య, తనకంటూ ప్రార్థన చేసే విశ్వాసుల సమూహం, తన కొరకు విజ్ఞాపన చేసి హెచ్చరించి గద్దించి బుద్ధి చెప్పే దైవ సేవకులను ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండటం, అది దేవుడిచ్చిన ఆశీర్వాదాల్లో అతి శ్రేష్టమైన ఆశీర్వాదం. ఇప్పుడు ఒక పరిచర్యకు వచ్చిన తర్వాత ప్రతి బిడ్డకి ఎలా ఉండాలో తెలుసా? నా పరిచర్యను నేను ఘనపరుచుకొనుచున్నాను. ఎంతగా ఘనపరచాలి? నీ కుటుంబం కంటే, నీ పిల్లల కంటే, నీ ఉద్యోగం కంటే, చివరికి నీ ప్రాణం కంటే ఎక్కువగా పరిచర్యను మనం ఘనపరిచేటువంటి వారిగా ఉండాలి. ఎందుకో తెలుసా? బైబిల్లో మనం ఒక మాట ఎరుగుదాం. క్రీస్తు శరీరం అనేది సంఘమునకు యేసు క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. సంఘానికి యేసయ్య శిరస్సు ఎందుకు అయ్యాడు తెలుసా? సంఘమనే తన శరీరం కొరకు ప్రాణం పెట్టాడు కనుకే ఆయన శిరస్సుగా మారాడు. ఎప్పుడు నా పరిచర్యను నేను ఘనపరుచుకుంటున్నా. ఈ పరిచర్య నేను ప్రభు వలన పొందుకున్నా. ఇమాన్యుయల్ మినిస్ట్రీస్కి నేను రావాలంటే అనుకొని నేను రాలా. ఎవరో చెప్పిన మాటను విని నేను రాలేదు. ఎవరో పట్టుకొని లాక్కుంటూ వస్తే నేను ఈ పరిచర్యకు రాలేదు. నీ గుండెల్లో ఉండాల్సింది ఏంటో తెలుసా? ఈ పరిచర్య ప్రభు వలన నేను పొంది తిని. ఎవరి వల్ల
చెప్పాలి. నేను పిలిస్తే ఒక వారం వస్తారు, తర్వాత ఆగుతారండి. ఇంకొకళ్ళు తీసుకొస్తే 2-3 వారాలు వస్తారు, తర్వాత ఆగిపోతారు. ఇన్ని సంవత్సరాల బట్టి ఈ మందిరంలో ఎందుకు మీరు నాటబడ్డారో తెలుసా? ఈ పరిచర్య ప్రభు వలన మీరు పొందుకున్నారు. చెప్దాం తల్లి, ప్రభు వలన పొందుకున్నారు. నేను ఎలా ఉండాలో తెలుసా? నా ప్రాణం కంటే, నా పిల్లల కంటే, నా భర్త కంటే, నా భార్య కంటే, నా ఉద్యోగ వ్యాపారాల కంటే నా పరిచర్యను ఘనమైన దానిగా ఎంచుతున్నానని ఎవరు పరిచర్య కొరకు ప్రాణం పెడతారో వారిని, వారి పిల్లలను సంఘములో శిరస్సుగా దేవుడు నిలవబెట్టడం ప్రారంభిస్తాడు. 2 రోజుల క్రితం ఒక తమ్ముడు నాకు ఫోన్ చేశాడు. వాడు ఆయాసపడుతున్నాడు. భలే మంచి తమ్ముడు. ఆ బిడ్డ చూడటానికి చాలా లావుంటాడు, కానీ బండ పని చేస్తాడు. బండ పని. ఇక మొద్దు పని చేయాలంటే ఆ తమ్ముడే. మొద్దు పని చేయాలంటే ఎక్కడ మీటింగ్స్ జరిగినా బాక్సులు మీద పెట్టుకుని వాడు నడుస్తూ ఉంటే చెమటలకు ఆరుతూ ఉంటాయి. అంత కష్టపడతాడు. మన ఫోన్ చేశాడు ఆయాసపడతా. ఏం రా చిన్న, ఏమైంది అన్నా. అన్నా అంటున్నాడు. వాడు ఏడుస్తున్నాడు, నవ్వుతున్నాడు, నాకు అర్థం కాల. ఏమైందిరా అన్నాను. అన్నా దేవుని మహాకృపను బట్టి కాస్త నెమ్మదించే. అప్పుడు దేవుని మహాకృపను బట్టి దేవుడు నాకు పలానా సాఫ్ట్వేర్ కంపెనీలో చక్కటి ఉద్యోగం దేవుడిచ్చాడు అన్నాడు. నేను ఆ మాట అంటంతో ఆ చిన్నపిల్లడితో ఏమన్నాను తెలుసా? రేయ్, ఎందుకంటే చిన్నప్పటి నుంచి దగ్గర పెరిగాడు. అరే అంటే చులకం చేస్తా కాదు, ఆ ప్రేమతో చెప్తున్నాను అన్నమాట. చిన్న, నీకు దేవుడు ఎందుకు ఉద్యోగం ఇచ్చాడు తెలుసా? చిన్నతనం నుంచి నీ యవ్వన బలమంతా పరిచర్య కొరకు దారపోసావురా, దాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకో తెలుసా తమ్ముడా? గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చిన ఎవ్వరి రుణాన్ని తన దగ్గర ఉంచుకోడు. వాని పనికి తగిన జీతం దేవుడు అనుగ్రహిస్తాడు. నేను ఎప్పుడు చెప్తా కదా, ప్రభువునందు మన ప్రయాసము, సౌండ్ పెంచాలి, ప్రభువునందు మన ప్రయాసము. నా పిల్లలు నీ పిల్లల కొరకు నువ్వు ఎంతైనా ప్రయాసపడు. డెఫినెట్గా ఒకనొక రోజు వాళ్ళు అంటారు, ఏం చేసావు డాడీ మాకు, ఏం చేసావు మమ్మీ, నా భార్య నా పిల్లలని భార్య అని పరిగెత్తు. ఏదో ఒక రోజు తప్పకుండా వాళ్ళు అనే అవకాశం ఉంటుంది. ఏం చేసావయ్యా నాకు, భర్త అనొచ్చు, ఏం చేసావమ్మా నాకని. నీ దేవుడు ఎవరో తెలుసా? ఆయన కొరకు గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన దానికి కూడా ప్రతిఫలం ఇచ్చే మనసున్న మహా గొప్ప దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఐలరా అమలరా, ఆదివారం వచ్చిపోయే ప్రణయన ఆదివారం వచ్చిపోయే వ్యక్తులుగా మీరు ఉండొద్దు. దేవుని పరిచర్యలో ఈ ప్రత్యక్ష గుడారం చుట్టూతా కమ్ముకుని సేవకు నేను ఎలా ఉపయోగపడాలి, దైవ సేవకులకు నా కుటుంబం ఎలా ఉపయోగపడుతుంది, దేవుని పరిచర్యలో నేను ఏ పాత్ర పోషించాలి, అకామమల సేవలు వాడుకోండి, ఏదో ఒక పని నిమిత్తం వాడుకోండి. ప్రత్యక్ష గుడారం చుట్టూతో ఇజ్రాయేలీలు గుడారం వేసుకున్నట్లుగా మన మనసు ఇప్పుడు మందిరం చుట్టూతో ఉండునుగాక. అలాంటి మనసు దేవుడు ఇచ్చినట్లు చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తా. ఎలా కమ్ముకొని ఉండాలి చూడండి. తూర్పు దిక్కున మరొకసారి చూపించుతాడు. తూర్పు దిక్కున ప్రాముఖ్యంగా యోధా గోత్రం తర్వాత ఇస్సాకారు గోత్రం తర్వాత జబూలూను గోత్రం ఒక ధ్వజాన్ని నిలిపారు, జెండాను నిలిపారు. ఆ ధ్వజం మీద ఏ బొమ్మ ఉండేదో తెలుసా? సింహం యొక్క బొమ్మ. ప్రత్యక్ష గుడారంగా పిలువబడుతున్న దేవుని మందిరం చుట్టూతో ఉన్న ప్రతి విశ్వాసి, మందిరానికి వచ్చే ప్రతి విశ్వాసి ఒక సింహంలాగా లోకంలో బ్రతకాలి. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. యోధా సింహానికి గుర్తు కదా. దైవజనమా, మందిరం అన్య ప్రజల మధ్యలో ఊరేగించబడాలన్నా, దేవుని నామం మహిమపరచబడాలన్నా, నీ ద్వారా దేవుని రాజ్య వ్యాప్తి జరగాలన్నా సంఘానికి వచ్చే ప్రతి వ్యక్తి ఒక సింహంలాగా బ్రతకాలి. మీరు అడగొచ్చు, సింహం అంటున్నారు, సింహంలాగా బ్రతకటం అంటే ఏంటన్నా? ఎన్నో శ్రేష్టమైన లక్షణాలు ఉన్నాయి. మెట్టుకు ఒకటి చెప్తాను. సింహం దేనికి గుర్తో తెలుసా? రాజరికానికి, టీవీతో కూడుకున్న నడకకు సింహం గుర్తుగా ఉంది. చూడండి సామెతల గ్రంథం రైట్ 30వ అధ్యాయం 30వ వచనం నాతో కలిసి చెప్పండి. అవేమనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలదై 29 చదవండి. టీవీతో నడుచున్నవి 4 కలవు. చెప్పండి. ఎలా నడుస్తుందట? కొంచెం పెద్దగారా తల్లి. అందుకని సింహపు నడకని అంటారు. రాజసం ఉట్టిపడేటట్లుగా నడుస్తుందిరా అంటారు.
అంటే టీవీతో కూడుకున్న నడక సింహం యొక్క సొంతం. ఇప్పుడు సింహంలాగా బ్రతకాలంటే గమనించండి, మన నడక, నా వైపు చూడండి, రొమ్ము విరుచుకొని ఎట్లా ఏదో నడవాలని కాదు. నీ ప్రవర్తన రాజరికం ఉట్టిపడేటట్లుగా ప్రజల ఎదుట నువ్వు ప్రవర్తించాలి. నడకేదో అందంగా ఉండాలని కాదు, నడకేదో వయ్యారంగా ఉండాలని కాదు, నడకేదో కులుకుతూ ఉండాలని కాదు. ఈ నడక కాదు, ప్రవర్తన గూర్చి దేవుడు చెప్తాడు. ఈ మధ్య కాస్త ఈ టీవీ మీడియా ఇదంతా వచ్చిన తర్వాత ప్రజలకి ఈ నడక మేనరిజం ఎక్కువైపోయి, ఒక 7-8 సంవత్సరాల క్రితం నేను జూబిలీ హిల్స్ వెళ్తే అక్కడ పెద్ద బోర్డు మీద పెద్ద అక్షరాలతో రాసింది. ఏమని రాసిందో తెలుసా? నడక నేర్పబడును. నేను అంతకు మునుపు కంప్యూటర్ నేర్పబడును, టైపు నేర్పబడును, ఏమంటారు, కంప్యూటర్ లాంగ్వేజెస్ నేర్పబడును, ఇది చూసే కానీ అక్కడ నడక నేర్పబడును అనేసరికి ఏంట్రా ఇదని చెప్పి ఆగి ఆ పాస్టర్ గారిని అడిగా. అంటే కాస్త అంగవైకల్యం కలిగిన వారు, పోలియో వ్యాధి ఉన్న వాళ్ళు వాళ్ళకు నడక నేర్పుతారంటే, కాదండి, ఇక్కడ ర్యాంప్ వాక్, క్యాట్ వాక్, ఏ వాక్? క్యాట్ వాక్ నడక నేర్పుతారండి అన్నారట. దైవజనమ, ఈ నడక కాదు నేను చెప్పేది. నీ ప్రవర్తన రాజరికం ఉట్టిపడేటట్లుగా ఉండాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. లోకంలో ప్రజలు తాగుబోతులుగా బ్రతుకుతారు. మందిరానికి వచ్చిన నీవు త్రాగుబోతుగా బ్రతికావు, అది దేవునికి మహిమ. లోకంలో ఉండే యవన బిడ్డలు ఆ అమ్మాయిని ప్రేమించాను, ఈ అమ్మాయిని ప్రేమించానని అపవిత్రంగా ప్రవర్తిస్తారు. పవిత్రుడైన దేవుని దగ్గరికి వచ్చిన నీవు లోకస్తులాగా నువ్వు బ్రతికితే అది దేవునికి మహిమ. ఉద్యోగ స్థలాల్లో లంచాలు తీసుకుంటూ బ్రతుకుతారు ఉద్యోగస్తులు, వాళ్ళలాగా నువ్వు లంచాలు తీసుకున్నావు, అది దేవునికి మహిమ. లోకంలో ప్రజలు ఏదైనా చిన్న గొడవ వస్తే వీధికెక్కి గొడవ పడతారు, వివాద పడతారు. లోకస్తులాగా మీ భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు వివాద పడితే అది దేవునికి మహిమ. ఎప్పుడు దేవుని మహిమో తెలుసా? లోకస్తుల్లో పవిత్రత లేదు, నీవు పవిత్రంగా బ్రతికితే అది టీవీతో కూడుకున్నటువంటి నడక, రాజరికం ఉట్టిపడేటువంటి నడక. అందుకని అపోస్తులుడైన పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ బహు చక్కటి మాట అంటాడు. చూడండి, 6వ అధ్యాయం కొరింథీలకు రాసిన 2వ పత్రిక, 3వ వచనం నుంచి 7వ వచనం వరకు. ఇదే రక్షణ దినం, 4వ వచనం. నెక్స్ట్ తమ్ముడు త్వరగా నాతో కలిసి మాట చెప్పండి. మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయములోనైనా అభ్యంతరమేమియు కలుగజేయక. చదవండి, అందరూ చదవండి. హల్లెలూయా. నాతో కలిసి చెప్పండి. శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లరలలోను, ప్రయాసములోను, జాగరణములోను, ఉపవాసములోను మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోనూ, జ్ఞానముతోనూ, దీర్ఘశాంతముతోనూ, దయతోనూ, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతో మేము బ్రతుకుతున్నాము. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. 4వ వచనం ఎట్లా ప్రారంభిస్తాడంటే, నా వైపు చూడండి. మా పరిచర్య, పెద్దగా చెప్పండి అమ్మా, మా పరిచర్య నిందింపబడకూడదు. ఇప్పుడు మీరు కూడా అనుకోవాలి, దేవుడు మాకిచ్చిన మా ఇమ్మాన్యుయల్ పరిచర్య మా వలన నిందించబడకూడదు, మా వలన ఘనపరచబడాలి. ఎటుగా చెప్తాం ఆమేన్. మరొకసారి ఆమేన్. మమ్మలను బట్టి కానీ, మా పిల్లలను బట్టి కానీ, మా కుమార్తెలను బట్టి కానీ, మా కుమారులను బట్టి కానీ మా పరిచర్య నిందించబడకూడదు. ప్రతి బిడ్డ గుండెల్లో ఉండాల్సిందేంటో తెలుసా? మా పరిచర్య అనండి. జాకబన్న అనాలి పెద్దగా, కొంచెం పెద్దగా. ఎవరిది? మా పరిచర్య, మా పరిచర్య, మా పరిచర్య మా వలన కానీ, మా పిల్లల వలన కానీ నిందించబడకూడదు. మా వలన మా పరిచర్య ఘనపరచబడాలి. అయ్యా, ఘనపరచబడటానికి, మీ పరిచర్య నిందించబడకుండా ఉండటానికి ఏం చేస్తున్నారు? ఓర్పుతో మేము బ్రతుకుతున్నాం, మిగులు ఓర్పు. పరిచర్య కనపరచబడటానికి ఏం చేస్తున్నారు? పవిత్రతతో మేము బ్రతుకుతున్నాం. పరిచర్య కనపరచబడటానికి ఏం చేస్తున్నారు? దీర్ఘశాంతంతో మేము బ్రతుకుతున్నాం. పరిచర్య కనపరచబడటానికి ఏం చేస్తున్నారు? పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతో మేము బ్రతుకుతున్నాం. దైవజనమా,
మందిరానికి వచ్చే యవ్వన బిడ్డలు కాలేజీకి వెళ్ళినప్పుడు పవిత్రంగా బ్రతుకుతూ ఉంటే అప్పుడు అనుకుంటారు, బా వీళ్ళకు వాక్యం చెప్పే దైవ సేవకుడు ఎవరో కానీ ఎంత క్రమంగా పెంచాడునయ్యా, ఆ సంఘం ఎంత మంచి సంఘం అన్నయ్యా, ఆ దైవ సేవకుడు ఎంత మంచి వాక్యం చెప్పడాన్ని బట్టో ఈ ప్రజలు మారారునని చెప్పి నీ పరిశుద్ధమైన ప్రవర్తన పరిచర్య ఘనపరచబట్టానికి కారణమవుతుంది. అయిలారా, మందిరానికి వచ్చి లేఖిగా నువ్వు బ్రతికితే, వెకిలిగా నువ్వు బ్రతికితే, దేవుని నమ్మిన తర్వాత కూడా త్రాగుబోతుగా, తిరుగుబోతుగా, జొలాయిగా, దొంగగా, వ్యభిచారికుడిగా, జారత్వం చేసేవాడిగా, తల్లిదండ్రులకు అవిధేయుడిగా, వావి వరసలు తప్పి అక్రమంగా బ్రతికే తండ్రిగా, భర్త మాటకు లోబడిని గయ్యాలి భార్యగా మీ కుటుంబం వీధికెక్కి కొట్లాడుకుంటూ ఉంటే ఇది దేవుని నామానికి అవమానం, పరిచర్యకు అవమానం. అపోస్తుడైన పౌలు గారు ఏడుస్తూ అంటాడు కదా, మిమ్మును బట్టే కదా నా నామం అన్య ప్రజల మధ్యలో దూషించబడుతుంది. ఎప్పుడు నీవెంతైనా అవమానాన్ని అనుభవించు కానీ నీ వలన, నీ కుటుంబం వలన పరిచర్యకు అవమానం రాకుండా ఉండునుగాక. ఇప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని ఆనుకొని ఉండాలన్నాం కదా, ఎట్లా ఉండాలి? ప్రతి క్రైస్తవుడు ఒక సింహంలాగా, ప్రతి క్రైస్తవుడు ఒక సింహంలాగా నడకలో, ప్రవర్తనలో రాజసం కలిగి ఆ దర్పం ఉట్టిపడేటట్లుగా ఎవరు రాజసంతో బ్రతుకుతారో ఆ వ్యక్తులను బట్టి పరిచర్యకు ఘనత, ప్రభువునకు ఘనత. కొంచెం గట్టిగా చెప్దామండి. ఒక కామిటీ కులం రక్షించబడి మన మందిరానికి వచ్చింది. వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు రక్షణ పొందటానికి కారణం ఏంటో తెలుసా? ఆ ఇంట్లో మన చర్చికి వచ్చే ఒక తల్లి, కొడుకు వాళ్ళ ఇంట్లో అద్దెకుంటారు. ఆ యవ్వన బిడ్డ సత్ప్రవర్తన చూసి ఆ తల్లికి ఎదురు ఆడపిల్లలు, ఈ అబ్బాయి ఏ రోజున వాళ్ళతో వెకిలిగా మాట్లాడినట్టు కానీ, ద్వంద్వార్థాలతో కూడుకున్న మాట్లాడినట్లుగా కానీ, వెకిలిగా చూసినట్లు కానీ, పోకిరిగా చూసినట్లు కానీ 3 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో అద్దెకున్నప్పుడు ఈ 3 సంవత్సరాలు ఒక్కసారి కూడా నేను చూడలేదయ్యా. అసలు ఆ అబ్బాయి ఆడపిల్లలాగా దించిన తల ఎత్తడయ్యా. ఆడపిల్లపై వైపు అది చేసిన ఆంబోతులాగా అదో రకంగా చూడటం, అదో రకంగా అసలు ఆ బిడ్డలో మేము చూడలేదయ్యా. చాలామంది యవ్వన బిడ్డలను చూసాం కానీ ఇలాంటి పవిత్రమైన యవ్వన బిడ్డను మేము ఎక్కడా చూడలేదయ్యా. యేసు ప్రభు నమ్ముకునే బిడ్డే ఇంత పవిత్రంగా ఉంటే ఈ బిడ్డ ఆరాధించే యేసుక్రీస్తు ఇంకెంత పవిత్రమైన వాడో కదా అని చెప్పి ఆ బిడ్డను బట్టి మేము ప్రభు తట్టు తిరిగామయ్యా. కొంచెం ఘాటుగా చెప్తా, మందిరానికి వచ్చి వెకిలిగా ప్రవర్తించే నిన్ను బట్టి ఎవడు మారతాడు? మందిరానికి వచ్చి లోకస్తుల కుటుంబాలు కొట్లాడుకున్నట్లుగానే తల్లి, పిల్ల, తండ్రి, కొడుకులు మీరు కొట్లాడుకుంటే మిమ్మల్ని బట్టి ఎవడు మారతాడు? మారకపోగా దేవుని యొద్దకు రావలసిన వాళ్ళు దేవునికి దూరం అయిపోతారు నీ దుష్ట ప్రవర్తనను బట్టి. దైవజనమా, ప్రత్యక్ష గుడారంగా పిలువబడుతున్న సంఘము చుట్టూత ప్రతి క్రైస్తవుడు సింహమనే ధ్వజాన్ని నిలవబెట్టి నా ప్రభు ఎదుట ఒక రాజరికపు ప్రవర్తన కలిగి టీవీగా నేను ప్రవర్తిస్తున్నానని టీవీగా ప్రవర్తించే వారిగా ప్రతి భార్య, భర్త, మందిరానికి వచ్చే ప్రతి బిడ్డ ప్రభు కొరకు బ్రతుకుదురుగాక. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. రైట్. ఇప్పుడు తూర్పు వైపున సింహపు జెండా. విచిత్రం విచిత్రం విచిత్రం. చూడండి, ఇప్పుడు దక్షిణం వైపున, ఇప్పుడు దీనికి దక్షిణం ఏటు? రైట్, థ్యాంక్ యూ అన్నా, నువ్వు కరెక్ట్గా విలేకరు అనిపించుకున్నావు అన్నా. ఇటువైపు దక్షిణం. రైట్. దక్షిణం వైపున 3 గోత్రాల వారు. నంబర్ 1 రూబేన్, నంబర్ 2 షిమియోను, నంబర్ 3 గాదు. మరొకసారి రూబేను. ఇక్కడ వాడబడిన గుర్తేంటో తెలుసా? మనుషుని యొక్క బొమ్మ. దక్షిణము రూబేను మనుష్యుడు. నేనంటా, నా వైపు చూడండి, రూబేను 100కి 100 పాళ్ళు పర్ఫెక్టా, కొన్ని అవలక్షణాలు కలిగిన వాడా? చెప్పండి. రూబేను పర్ఫెక్టా, అవలక్షణాలు కలిగిన వాడా? అవలక్షణాలు కలిగిన వాడా, చాలా అవలక్షణాలు కలిగిన వాడా? ఇక అటు వివరాలు నేను చెప్పలేను. ఒక నీచమైన కార్యం చేసిన వాడు రూబేను. రూబేను తర్వాత ఏ గోత్రం ఉంది? షిమియోను గోత్రం. షిమియోను శాంతమూర్తులా, కోపిస్తులా? చెప్పాలి. గమనించండి, ఎదురేమో సింహపు బొమ్మ ఉంది.
ఈ దక్షిణం దిక్కునేమో చూస్తే మనుషుని బొమ్మ ఉంది. దైవజనమ, నీ చుట్టూతా కూడా మనుషుడు అంటే బలహీనతలకు గుర్తు. నీ చుట్టూతా కూడా కొన్ని బలహీనతలు కలిగిన మనుషులు నీ చుట్టూతా ఉంటారు. బలహీనతలు కలిగిన మనుషులు మన చుట్టూతా ఉన్నప్పుడు ఎలా మనం బ్రతికితే దేవునికి మహిమ? ఓర్చుకుని, సహించుకుని, దీర్ఘశాంతం కలిగి, ఓర్పుతో మనం వెళ్తూ ఉంటే అది దేవుని నామానికి మహిమ కలిగేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. చప్పట్లు కొట్టేసాయికి స్తోత్రాలు చెప్దాం. నేను ఎప్పుడు చెప్తా కదా, చూడండి, నీ అంత భక్తి నీ ప్రక్కమటి వ్యక్తికి ఉండకపోవచ్చు. నీలో ఉన్న నీతి విలువ నీ భర్తకు ఉండకపోవచ్చు. నీలో ఉన్న ప్రార్థనా జీవితం నీ భార్యలో ఉండకపోవచ్చు. నీలో ఉన్న నీతి విలువ నీ కొడుకులో నువ్వు చూడకపోవచ్చు. వీళ్ళల్లో లేదని చెప్పి ఎక్కడికక్కడ తెంపుకుని వెళ్ళటం క్రైస్తవ్యం కాదు. బలహీనతలు కలిగిన వాళ్ళు ఉంటారు. ఆ బలహీనతలు కలిగిన వారిని ఓర్చుకుంటూ, సహించుకుంటూ కొనసాగటమే దేవుడు మనకు నేర్పే దివ్యమైనటువంటి పాఠం. కొంతమంది ప్రజలను ద్వేషించుకుంటారు. వాళ్ళు మంచివాళ్ళు కాదండి, వీళ్ళు మంచివాళ్ళు కాదండి, వీళ్ళు మంచివాళ్ళు కాదండి, వీళ్ళు మంచివాళ్ళు కాదండి, వాళ్ళతో పలకమండి, వీళ్ళతో పలకమండి, వీళ్ళతో పలకమండి, వాళ్ళతో పలకమండి, మేము సపరేట్ అండి అని ఎక్కడికి వెళ్ళినా వీళ్ళని కత్తిరించుకుంటూ వెళ్తారు. తల్లి మదర్ తెరీసా ఏమంటుందో తెలుసా? నువ్వు ద్వేషించుకుంటూ వెళ్తే ప్రజలను, చివరికి నువ్వు ప్రేమించటానికి ఒక్కడు కూడా మిగలడంటాడు. ఎంత గుండెల బ్రద్దలు చేసే మాట చూడండి. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు మంచివాళ్ళు కాదు, వీళ్ళు మంచివాళ్ళు కాదు, వీళ్ళు మంచివాళ్ళు కాదు, వీళ్ళు మంచివాళ్ళు కాదు, వీళ్ళు మంచివాళ్ళు కాదు. అసలు ఎక్కడికి వెళ్ళినా మంచివాళ్ళు కాదు అని ఎందుకు అంటావు? ఎందుకు వీడు అంటాడో తెలుసా? ఈడే ఖాళీ పూర్తి చేయి. కావిరలేనుడికి లోకం ఎట్లా కనపడితే చెప్పాలి. కావిరలేనుడికి లోకం ఎట్లా కనపడితే ఆడు మంచివాడు కాదు, ఈడు మంచివాడు కాదని వెళ్ళిన చోటల్లో మనం ద్వేషించుకుంటా వెళ్తూ ఉంటే సంగమా, చివరకు నువ్వు ప్రేమించడానికి ఎవ్వరూ మిగలరు. ప్రతి క్రైస్తవుడు ఎలా బ్రతకాలో చెప్తాను. దండ ఉందో చూసారా? దండ పూల దండ. అమ్మ, పూల దండ చూసారా లేదా? చూశారు కదా. పూలదండలో ఏమేమి ఉంటాయి చెప్పండి. పూలదండలో ఏముంటాయి? పూలదండ ఉంటుందా? నీ తెలివి సేకటబడా. చెప్పండి, పూలదండలో ఏమేమి ఉంటాయి? ఒట్టి పూలే ఉంటాయా? ఒట్టి దారం ఏముంటుందా? చూసారా? సరిగ్గా గమనించలా. ఆ పూలదండలో వికసించిన పూలు ఉంటాయి, మొగ్గలు ఉంటాయి, లేత పూలు ఉంటాయి, ఆకులుంటాయి, రెమ్మలుంటాయి, చెమికీలు ఉంటాయి. చూస్తే కానీ తెలిసేది. చూడండి, చెమికీలు ఉంటాయి, మొగ్గలుంటాయి, ఆకులుంటాయి, రెమ్మలుంటాయి. ఇప్పుడు దారం ఏం చేస్తుందో తెలుసా? అన్నిటినీ కలుపుకుంటూ వెళ్తాయి. ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాడు వీళ్ళొద్దు, వాళ్ళు మంచివాళ్ళు కాదు, వీళ్ళు మంచివాళ్ళు కాదని 24 గంటలు నువ్వు కత్తిరించుకుంటూ వెళ్తే అది నాయకత్వపు లక్షణం కాదు. అందరినీ కలుపుకుంటూ వెళ్ళే దారం లాంటి వ్యక్తులు దేవునికి కావాలి. ఇలా అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలంటే నీకే ఉండాలో తెలుసా? ఓర్పు. నీకే ఉండాలో తెలుసా? చెప్పాలి. తమ్ముడా, గట్టిగా చెప్తాముడా. జీవన్ BHL నుంచి వచ్చేసరికి ఊపిరిపోయిందా ఏంటి? ఏ శాంతం పైన అంటాడు. ఓర్పు కూడా అనలా. ముందు ఒక మాట అన్నాడు, మిగుల ఓర్పు గలవారమై. ఏ ఓర్పు? నేను ఎప్పుడు చెప్తా, గుండెల్లో రాసుకోండి. ఎవరిని ద్వేషించుకో. ఆడు మంచోడు కాదు, ఈడు మంచోడు కాదు అని అనుకో. ఈ భూమి మీద ఎవ్వడు చెడ్డోడు లేడు, ఎవడు మంచోడు లేడు. 100కి 100 పాళ్ళు మంచి వ్యక్తి ఒకే ఒక్క వ్యక్తి, మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సపట్లు కొట్టారు కదా. మిమ్మల్ని అడుగుతా, నాలో ఏ లోపం లేదండి, యేసు ప్రభుకు నేను చిన్నతమ్ముండండి అన్నవాళ్ళు ఎవరు ఉంటే చేతులు ఎత్తండి. ఏం ఒక్కలు చేయతలా? ఎందుకు? నీ బుద్ధిహీనత నీకు తెలుసు, నీ అవిధేయత నీకు తెలుసు. నీలో లోపాలు ఎలా ఉన్నాయో ఎదుటివాడిలో కూడా లోపాలు ఉన్నాయి. నిన్ను నీవు క్షమించుకుంటున్నట్లు, నిన్ను నువ్వు సహించుకుంటున్నట్లు బలహీనతలు కలిగిన వ్యక్తులను కూడా క్షమించుకుంటూ సహించుకుంటూ వెళ్ళిపోవాలి. ఓర్పుతో బ్రతకాలి. ఈ మాట గుండెల్లో రాసుకోండి. ఓర్పు అనే విత్తనం చేదుగా ఉంటుంది, కానీ అది ఇచ్చే ఫలాలు మాత్రం మాధుర్యంగా ఉంటాయి. కొడదాం, చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఎప్పుడు ఎవరిని తిరస్కరించుకో. నా 23 సంవత్సరాల సేవా జీవితంలో మీరు ఎప్పుడైనా సపరేట్గా దైవ సేవకురాలను అడగండి. నేను ఎప్పుడైనా డిస్కస్ చేసేటప్పుడు వాళ్ళు మంచివాళ్ళు కాదండి, వీళ్ళు మంచివాళ్ళు కాదండి, వాళ్ళు ధర్మార్గులండి, వీళ్ళు పనికిమాలినోళ్ళండి, నా నోటితో
వీళ్ళు పనికిమాలిలోని ఒక్క కుటుంబాన్ని గురించి అన్న జ్ఞాపకాలు నాకు లేవు. ప్రతివాడు మంచోడే. అదే సమయంలో ప్రతి వానిలో ఏదో ఒక బలహీనతలు, లోపాలు ఉన్నాయి. మీదుట దేవదూతలాగా కనపడవచ్చు, నేను ప్రసంగం చేయొచ్చు. నా బుద్ధిహీనత ఏంటో నాకు తెలుసు, నా అవిధేయత ఏంటో నాకు తెలుసు, నా పొరపాటు ఏంటో నాకు తెలుసు, నా వెర్రితనం ఏంటో నాకు తెలుసు. ప్రభు నన్ను సహించాడు కనుకే ఈరోజు పరిచర్యలో నిలవబట్టడానికి దేవుడు కృప చూపించాడు. రే వెళ్ళిపోరా అని ఒకవేళ దేవుడు అంటే ఈ పాటికి ఎప్పుడో. ఎట్లా ఉండాలో చెప్తాను. ఓర్పు ఎంత గొప్పదో మీకు ఒక మాట చెప్తాను. యాకోబుకు వివాహమైంది. మొట్టమొదట యాకోబు యొక్క మొదటి భార్య ఎవరు? లేయమ్మ. రెండో భార్య ఎవరు? రాహేలమ్మ. ఇప్పుడు గమనించండి, లేయమ్మ యాకోబుకు భార్య అవటంలో లేయమ్మ ప్రమేయం ఏమైనా ఉందంటే ఆమె ప్రమేయం ఏమీ లేదు. ఆమెమీ మోసం చేయలేదు, ఆమెమీ టక్కరగా ప్రవర్తించలేదు. ఒకవేళ మోసం చేస్తే ఎవరు మోసం చేశారు చెప్పాలి? లాభాను మోసం చేశాడు. లాభాను అందరూ పగటిపూట పెళ్లి చేస్తారైతే, పెళ్లి చేసుకుంటారైతే యాకోబు రాత్రిపూట లాబాను యాకోబుకు రాత్రిపూట పెళ్లి చేశాడు. నేనంట ప్రపంచ క్రైస్తవ చరిత్రలో రాత్రిపూట అయిన ఒకే ఒక్క పెళ్ళి. ఇక అది సుత క్రైస్తవుడు రాత్రిపూట పెళ్లి చేసుకోడు. ఎందుకో తెలుసా? యాకోబు ఎక్స్పీరియన్స్. మనోళ్ళు మ్యాక్సిమం మధ్యరాత్రి 2:45:55 పెళ్ళి ఉండదు. మధ్యరాత్రి 12:15:30 ఉండదు. మ్యాక్సిమం పగటిపోటే. ఏమరా మనోళ్ళు అంతా పగటిపూట పెళ్లి చేసుకుంటున్నారంటే యాకోబు ఎక్స్పీరియన్స్. ఆమెన్. సరే చూద్దాం. లేయమ్మ యాకోబు జీవితంలో ప్రవేశించింది. ఇక్కడ యాకోబు తప్పు కూడా లేదు. యాకోబు మనసేమో రాహేలు మీద ఉంది. మనసు లేకపోయినా లేయమ్మ యాకోబు జీవితంలో అడుగుపెట్టింది. 6 పిల్లల్ని కన్నది. కనే ప్రతిసారి ఏమనుకుంటుందో తెలుసా? ఈసారి నా భర్త నన్ను ప్రేమిస్తాడు, నా భర్త నన్ను ద్వేషించాడన్న సంగతి దేవుడు విన్నాడు. నా భర్త నన్ను ద్వేషించాడు అన్న సంగతి దేవుడు విన్నాడు. భర్త ద్వేషించినా విడాకులు కోరుకోలేదా భార్య? నేనంట ప్రపంచంలో ఏ స్త్రీ అయినా ఎవరు ద్వేషించినా తట్టుకోగలిగిద్దేమో కానీ ఏ భార్య భర్త ద్వేషాన్ని తట్టుకోలేదు. ఇంట్లో అత్త ద్వేషించింది, భరించగలుగుతుంది. మామ ద్వేషించాడు, భరించగలుగుతుంది. నా వైపు చూడండి. మామ ద్వేషించాడు, భరించగలుగుతుంది. మరుదులు ద్వేషించారు, భరించగలుగుతుంది. వదిన ద్వేషించింది, భరించగలుగుతుంది. ఏడపొడుసులు ద్వేషించారు, భరించగలుగుతుంది. ఏ స్త్రీ జీవితంలో భర్త ద్వేషిస్తే తట్టుకోలేదు, అది గుండె కోత. ఏవెందో ఓర్చుకుంది. యాకోబుతోనే కాపురం చేసింది. ఆ తల్లి ఓర్పును దేవుడు వృధా చేయలేదు. ఆ తల్లి గర్భంలో నుండి యోధా గోత్రాన్ని పుట్టించాడు. ఆ తల్లి గర్భంలో నుండి లేవి గోత్రాన్ని పుట్టించాడు. లేవి గోత్రంలో నుండి యాజకులు అహరోను, మోషే, మిరియాము పుట్టుకు రావటానికి దేవుడు కృప చూపించాడు. అదే లేయమ్మ వంశావళిలో నుండి యోధా గోత్రంలో నుండి దావీదు, సొలొమోను, హిజ్కియా అలా మనం వెళ్తూ ఉంటే అదే యోధా గోత్రములో నుండి లోకరక్షకుడు, మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉద్భవించారు. నేనంట లేయమ్మ గర్భం ఎంత ధన్యమైపోయింది. తల్లి ఓర్చుకో, నీ గర్భాన్ని కూడా దేవుడు అలా ధన్యం చేయునుగాక. భార్య కోపిస్తుందా, గయ్యాలిదా, తొందరపడద్దు. ఓర్చుకో. మనుషుని ముఖం జ్ఞాపకం చేసుకో. బలహీనతలు ఉంటాయి, అవిధేయతలు ఉంటాయి, లోపాలు ఉంటాయి. సహించుకుంటూ వెళ్ళిపో. నీ గర్భాన్ని ధన్యం చేసి రాజులను, యాజకులను నీ కుటుంబంలో నుంచి దేవుడు పుట్టించునుగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నేనంట ద్వేషంతో నువ్వు చేయలేని దాన్ని, ద్వేషంతో నువ్వు జయించలేని దాన్ని ప్రేమతో నువ్వు జయించగలవు. ఓర్పుతో నువ్వు జయించగలవు. ఒక భర్త అన్నాడంట, అస్సలు ఈ రాత్రి నీ మొహం చూస్తే నాకు శ్రమల భార్య అన్నట్టుందా? మరి పెళ్లి కాక మునుపు కళ్ళు మూసినా నువ్వే, కళ్ళు తీసినా నువ్వే, దేవతలు ఊరకట్ట అంటావన్నా అంటున్నారు కొంతమంది. చూడండి, శ్రమల బారుకున్నట్టు అసలు అని మొత్తం సూట్కేస్ బయట తెల్లారిందా నువ్వు కనపడ్డావో మొక్కలు చేస్తా. అసలు ఈ ఇంట్లో నీకు ఏది ఇష్టమో, నీకు ఇష్టమైన దాన్ని తీసుకొని వెళ్ళిపో, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అన్నాడంట. మళ్ళీ ఇందులో బట్లర్ ఇంగ్లీష్ ఒకటి, నా ఇంట్లో నుంచి వెళ్ళిపో అన్నాడంట. సూట్ కేసు తీసుకొని బయట ఇసిరేసాడంట.
లోపల తలుపు వేసుకున్నాడు. మనోడు ఫుల్ తాగుబోతు లోపల తాగి పండుకున్నాడంట. ఇక తెల్లారింది, మెలకు వచ్చింది, ఇక అది పోయి ఉంటుందిలే అని చెప్పి డోర్ తెరిచాడు. అద్భుతం తెలుసా, నేను వాకిడి దగ్గరే ఉందంట. నీకు ఇష్టమైంది తీసుకొని వెళ్ళిపోమన్నా కదా, ఎందుకు ఇక్కడ ఉన్నావు అంటదంట. అయ్యా, ఈ ఇల్లు అంతట్లో నాకు ఇష్టమైంది బంగారం కాదయ్యా, వెండి కాదయ్యా, ఇత్తడి కాదయ్యా, నువ్వు సంపాదించిన డబ్బు కాదయ్యా, ఈ ఇల్లంతటిలో నాకు బాగా ఇష్టమైంది మీరేనయ్యా. మీకంటే నేను ఎక్కువగా నేను దేన్ని ప్రేమించినయ్యా. మీరు ఎక్కడికి వెళ్తే మీతో పాటు అక్కడికి వస్తా, మీరు ఎక్కడుంటే. మనకు ఆ మాటలు రావు కదమ్మా, మనకెందుకు వస్తాయి? ఆ కూడికి కత్తి కట్టారు, నీకు కత్తి కట్టలేదు అంతే. యేసు రక్తమే జయం. ఆమేనా? మిగుల ఓర్పుతో బ్రతకండి. ఉంటాయి కొన్ని బుద్ధిహీనతలు, ఓర్చుకో. సంఘంలో కొంతమంది నీ పట్ల బుద్ధిహీనంగా ప్రవర్తిస్తారు. ఆడెవడో బుద్ధిహీనంగా ప్రవర్తించాడని సంఘానికి నువ్వు దూరం కాకు. వాడెవడో నిన్ను గుర్తించలేదని, వాడేదో అదో రకంగా చూశాడని, ఎవరి కోసమో దేవుడు నీకు ఇచ్చిన పరిచర్యను వదులుకోకు. పౌలు గారు అంటాడు, ఈ పరిచర్య ప్రభు వలన నేను పొంది తిని. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అమ్మా, ఈ పరిచర్యకి మిమ్మల్ని ప్రైజ్ ది లార్డ్. అమెరికా నుంచి వచ్చినట్టుంది చెల్లి. థ్యాంక్ యూ. మీరేనమ్మా? హ్యానా సిస్టర్ తాను రాలా ఇక్కడికి, ప్రభు నడిపించాడు. యేసురత్నం అన్న రాలా, ప్రభు నడిపించాడు. తమ్ముడు రాజ్ కుమార్ రాలా, స్వరారంలోనే ఉండేవాడంట మహానుభావుడు, మరి అట్లా రాలేదు. ఆ తర్వాత వచ్చాడు. ఆ తమ్ముడు రాలా. నమ్మండి, ఈ పరిచర్య నేను ప్రభు వలన పొంది తిని. మన ప్రాణం కంటే మన పరిచర్యని ఎక్కువ ప్రేమించాలి. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఇప్పుడు చూడండి, మన ప్రపంచం ఏంటి? మన ప్రపంచం ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారంలో ఉండే దేవుడు, ప్రత్యక్ష గుడారాన్ని ఆనుకున్న యాజకులు, ఆ యాజకులను ఆనుకున్న లేవీలు, ఇదే మన ప్రపంచమై ఉండాలి. తమ్ముడు మహేషో ఆదివారం వచ్చి అన్న అని చెప్పి మొన్న మధ్య రెఫరెన్స్ చెప్తున్నాడు. ఏం వాక్యం చెప్పింది తమ్ముడా చెప్పు, నువ్వు వచ్చినట్టు నాకు కనపడలేదంటే రెఫరెన్స్ చెప్తున్నాడు. ఎందుకు రెఫరెన్స్ చెప్పావంటే మీరు అడుగుతారని 2-3 రెఫరెన్స్లు బాగా కంఠం పట్టానన్నా అన్నాడు. చూడండి, సరే మంచిది, దేవుని కృపది కూడా. రైట్. ఇప్పుడు చూడండి, మూడవ దిక్కు ఏది? పడమటి దిక్కు. పడమటి దిక్కున ఎద్దు నుంచారు. ఎద్దు బుల్. ఇది దేనికి గుర్తో తెలుసా? శ్రమ జీవితానికి గుర్తు. దైవజనమా, నీ ఉద్యోగంలో నువ్వు శ్రమపడు, నీ పిల్లల కొరకు నువ్వు శ్రమపడు, నీ వ్యాపారం కొరకు శ్రమపడు. వాటన్నిటి కొరకు శ్రమపడిన నీవు రామా, దేవుని పరిచర్య కూడా నువ్వు ఎద్దులాగా ప్రయాసపడాలి. ఏదో అలా వచ్చి ఆదివారం ఆరాధన చూసుకొని మరలా గాయబు కాకూడదు. నేను అప్పుడప్పుడు చెప్తా కదా, మనం ఎప్పుడు ఆయారాం గయారాం బ్యాచ్లో ఉండకూడదు. ఏ బ్యాచ్? ఆయారాం. మహేష్, నువ్వు ఇప్పుడు ఆ బ్యాచ్లో ఉన్నావు. యేసునామములో అది మారునుగాక. మనం అందరం ఒక ఎద్దులాగా ప్రభు కొరకు మనం బ్రతుకుదుం గాక. బైబిల్ ఏమని రాస్తుందో తెలుసా? చూడండి ఆ మాట, సామెతల గ్రంథం. నేను త్వరగా ముగించబోతున్నాను. ఎద్దులు లేని చోట గాది యందు ధాన్యం ఉండదు, ఎద్దుల బలము చేత విస్తారమైన వచ్చుబడి కలుగును. నా తట్టు చూడండి, ఎద్దులు లేని చోట గాది యందు ధాన్యం ఉండదు, ఎద్దుల బలము చేత విస్తారమైన వచ్చుబడి కలుగును. దైవజనమా, సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ ఎద్దులాగా దేవుని పని కొరకు కష్టపడేవాడై ఉండాలి. నీ పిల్లల కొరకు నువ్వు కష్టపడి దేవుని కొరకు నువ్వు కష్టపడకపోతే దేవునికి అన్యాయం చేసిన వాడివి అవుతావు. బైబిల్లో ఒక మాట రాస్తుంది కదా, కైసరుది కైసరికి, సౌండ్ పెంచాల, కైసరుది కైసరికి దేవునిది. మరొకసారి, కైసరుది కైసరికి దేవునిది దేవునికి. అంటే నీ పని నువ్వు చేసుకుంటున్నట్లుగానే దేవుని పనిలో కూడా ఒక ఎద్దులాగా మనం పాలిభాగస్తులమైతే, ఏ సంఘంలో విశ్వాసులు పరిచర్య కొరకు ఎద్దులాగా కష్టపడతారు, ఏ సేవకుడు ఎద్దులాగా కష్టపడతాడు, ఏ సేవకురాలు ఎద్దులాగా కష్టపడతారు, శరీరపు అలసట ఎరగకుండా ఆత్మల సంపాదన, సంఘ విస్తరణ, నూతన ఆత్మలను నడిపించాలి, ఆత్మలను స్థిరపరచాలి, దేవుని రాజ్య వ్యాప్తి మా ద్వారా జరగాలి, దేవుని రాజ్య విస్తరణ మా ద్వారా జరగాలి. మేము దేవుని పనిలో ఏదో ఒక పనిలో పాలిభాగస్తులం కావాలి. మేము ఉపయోగపడాలి, మా పిల్లలు ఉపయోగపడాలి, మా మనమ సంతానం ఉపయోగపడాలి, మా ముని మనమ సంతానం ఉపయోగపడాలి. దేవుని పనిలో మేము కూడా ఏదో ఒక విషయంలో పాలిభాగస్తులం కావాలని
అని ఎద్దులాగా ఏ సంఘంలో ప్రజలు ప్రయాసపడి కష్టపడతారో, గాది అనే సంఘము నిండా విస్తారమైన నూతనాత్మలు నిండుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. చప్పట్లు కొడితే సైకో స్తోత్రాలు చెప్తా. కొంచెం గట్టిగా హల్లెలూయా. నేనంట ఈ మాట ఎప్పుడు గుండెల్లో రాసుకోండి. అమ్మా, మీరు ఎప్పుడైనా ఈ పరిచర్యకి ఏదైనా చేస్తే, నేను మనిషిని కదా, నేను కృతజ్ఞత లేనివాడిని, నేను ఎప్పుడైనా మర్చిపోతానేమో. కానీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత నేను అనొచ్చు వాళ్ళు ఏం చేశారండి సేవకే కృతజ్ఞత. నేను అలా అన్నను పొర్రపాటున నాకు గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చిన బిడ్డ పట్ల కూడా నా గుండెల్లో ఆ కృతజ్ఞత ఆరాధన ఉంది. మేము ఎప్పటికీ మీకు రుణస్థులం. ఆమెన్. చెప్దాం గట్టిగా ఆమెన్. అయితే నేనంట ఈ సేవకు మీరు చేసింది మనుషులుగా మేము మర్చిపోవచ్చు. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆయన నామం పేరిట పరిశుద్ధులకు చేసిన పరిచర్య మరచిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. గట్టిగా చెప్తాం ఆమెన్. ఎవరికి ఏ దేవుని నామం పేరిట పరిచర్య చేస్తున్నారో మరచిపోవటానికి ఆ దేవుడు చెప్పాలి అన్యాయస్తుడు. బైబిల్లో ఒక మాట చెప్తాను. ఏ కుటుంబాలైతే పరిచర్య చేస్తాయో, ఉద్యోగం దేవుని పరిచర్య, ఉద్యోగం నా సేవకులు, ఉద్యోగం నా సేవకురాళ్ళు, ఉద్యోగం దేవుడు నాకు ఇచ్చిన మందిరం. ఈ రెండింటిని చక్కగా ఎవరు బ్యాలెన్స్ చేసుకుంటూ పరిచర్యలో ఎవరైతే పానార్పణంగా పోయబడతారో, పరిచర్య చేసే కుటుంబాలలో నుండి ప్రవక్తలను దేవుడు పుట్టిస్తాడు. ఆ కుటుంబాలలో నుండి ఒకవేళ వాళ్ళు ప్రవక్తలు కాకపోయినా పరిపాలకులనైనా కుటుంబాల నుంచి దేవుడు లేవనెత్తుతాడు. నా చేతులెత్తి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. తల్లి, నీ గర్భాన్ని దేవుడు ధన్యం చేయునుగాక, నీ గర్భంలో నుండి ప్రవక్తలను పరిపాలకులను దేవుడు పుట్టించునుగాక. అలా పుట్టించాలంటే ప్రతి బిడ్డ అన్న మందిరంలో మాకే పని ఉందో చెప్పండి అన్న. ఎడిటింగ్ వర్కా చేస్తాం, ఆదివారం వాలంటీర్ వర్కా, 2 సర్వీసులు కాదన్నా 3 సర్వీసులు పెట్టిన. ఉదయం 5:30కు వచ్చి సాయంత్రం 5:30 దాకా, సాయంత్రం 5:30 దాకా కాదు, సాయంత్రం 10:30 దాకా ఒక ఆదివారం అంతా దేవునికి కానుకగా ఇవ్వమన్నా, ఆదివారం అంతా దేవుని పనిలో మేము పాలిభాగస్తులం అవుతామన్నా. వారం అంతా మా ఉద్యోగాలు చేసుకుంటున్నాగా, సోమవారం నుంచి శనివారం వరకు ఉద్యోగం, వ్యాపారం, పిల్లలు, అది ఇది గుడ్డు గూసుని 24 గంటలు పరిగెత్తుతున్నాం కదా. మరి మా దేవుని పని చేసేది ఎప్పుడు? వారంలో ఒకరోజు కదా. ఆ ఒక్కరోజు పూర్తిగా దేవుని పనికి మేము అంకితమయ్యేటట్లుగా ఆ పని కొరకు మమ్మల్ని వాడుకుండని ఎద్దులాగా దేవుని పిల్లలుగా మనం కష్టపడితే యేసయ్యకు మహిమ కలుగును గాక. నీ గర్భాన్ని దేవుడు ధన్యించేసి నీ గర్భంలో నుండి ప్రవక్తలను పరిపాలకులను దేవుడు పుట్టిస్తాడు. బైబిల్లో రాయబడిన చక్కటి మాట నాతో కలిసి చెప్పండి. అతని ఇల్లు మందిరాన్ని ఆనుకొని ఉంది కదా. ఎప్పుడు మందిరాన్ని ఆనుకొని బ్రతికే ఒక చిన్న బిడ్డ ఉన్నాడు. నాతో కలిసి మాట చెప్పండి. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఇంకొంచెం పెద్దగా, బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. నా వైపు చూడండి. సమూయేలు పాలు విడిచిన తర్వాత 5వ ఏట ఆ తల్లి మందిరానికి తీసుకొచ్చి వదిలేసింది. వాస్తవంగా ఒక యాజకుడు మందిరంలో యాజకత్వం చేయాలంటే 30 సంవత్సరాల తర్వాతే యాజకత్వం చేయాలి. పాత నిబంధన యాజకత్వానికి వయసు లిమిట్ ఉంది, 30 నుంచి 50. రిటైర్మెంట్ 50, పరిచర్య చేయడానికి ప్రారంభపు వయసు 30. ఇప్పుడు సమూయేలును ఏ వయసులో మందిరంలో వేసింది? చెప్పాలి గట్టిగా. 5వ ఏట మందిరం. తాను యాజకుడిగా ఉండి యాజక ధర్మం చేసేది ఎప్పుడు? నేనంట తన ఇంట్లోనే ఉంచుకొని 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక 2-3 సంవత్సరాల ముందు సేవకు పంపించవచ్చు కదా, తర్ఫీదు నేర్చుకుంటాడు. ఆ తల్లి మనసు ఏంటో తెలుసా? వీడు చిన్నతనం నుంచి దేవుని సేవలో నలగాలి, వీడు దైవ సేవకుల చేతిలో నలగాలి, వీడు పరిచర్య నేర్చుకోవాలి, దైవ సేవకుల చేతుల మీద వీడు నీళ్లు పోయాలి, ఆ సేవకుల బట్టలు ఉతకాలి, ఆ మందిరాన్ని కడగాలి, మందిరాన్ని శుభ్రం చేయాలి. ఫుల్ ఫీట్ మీద నిలబడి వాక్యం చెప్పే అవకాశం రాకపోవచ్చు, బలిపీఠం ఎక్కి బలులు అర్పించే అవకాశం రాకపోవచ్చు, ధూపవేదిక ఎక్కి ధూపం వేసే అవకాశం రాకపోవచ్చు, సర్వలోకనాథుని నిబంధన మందస్సాన్ని సమీపించి మహోన్నతమైన స్థలాలలో ధూపం వేసే అవకాశం రాకపోవచ్చు. ఆ అవకాశం 30వ సంవత్సరం తర్వాత వచ్చిన ఈ 25 సంవత్సరాల పాటు మా కొడుకు దేవుని పరిచర్యలో నలగాలని కడిగేవాడిగా, తుడిచేవాడిగా, ఊడ్చేవాడిగా
ఒక పనివాడిగా పరిచర్య చేయటానికి ఆ తల్లి మందిరంలో వదిలిపెట్టింది. అతను కూడా ఇందాక మనం విన్నాం కదా, సమాజ మందిరమును, అది చెప్పాలి పెద్దగా. అందరూ ఎక్కడెక్కడో పండుకుంటే సమూయేలు ఎక్కడ పండుకున్నాడో తెలుసా? రాత్రిపూట కూడా యెహోవా మందసం ఉన్న స్థలంలో పండుకున్నాడంట. ఎంత ఎల్లర్టో తెలుసా? తెల్లవారుజామునే గాఢ నిద్రబట్టి దేవుడికైనా. వాస్తవంగా హైదరాబాద్ వాళ్ళకు మరి ముఖ్యంగా చెప్పాలంటే రాత్రి 1 గంట దాకా నిద్ర పట్టదు. అది ఒక కృప. మంచి నిద్ర పట్టేది ఎప్పుడంటే 4-5 ఆ ప్రాంతంలో గాఢ నిద్ర. సరిగ్గా ఆ గాఢ నిద్ర పట్టేటప్పుడే, మంచి నిద్రలోకి వెళ్ళినప్పుడే ఒక స్వరం వినపడుతుంది, ఏలీ గొంతులాగా, సమూయేలు చిత్తమండి. పరిగెత్తుకుంటూ వచ్చాడు. నేను పిలవలేదు నిన్ను, అట్లా ఆలాపన వచ్చినట్లుందిలే. మళ్ళీ వెళ్ళి పడుకున్నాడు. సమూయేలు టకామని లేచాడు, పరిగెత్తాడు. చిత్తమండి అన్నాడు. పిలవలేదు, నువ్వు అట్లా అనుకున్నావు, వెళ్ళి పండుకో. మరలా 3వసారి సమూయేలు అని పిలిచాడు. టకామని లేచాడు. అయ్యా నన్ను పిలిచారే అన్నాడు. అంటే చూడండి, మందిరాన్ని ఆనుకున్నట్లుగా ఈయన తపనేంటో తెలుసా? నా సేవకులకు, నా నాయకులకు నా వలన ఏ అవసరం ఉంటుందో, నన్ను ఏ పనికి వాడుకుంటారో, ఏ పనికి నేను ఉపయోగపడాలో, ఏ పని కోసం పిలుస్తారో అని చెప్పి ఎప్పుడు ఏమంటారు? రెడీ టు బీ రెడీ అని అంటారు. చూసారా? దేవుడు ఎప్పుడు ఒక వ్యక్తిని సేవలో వాడుకోవాలంటే ఎబిలిటీ చూడడు, అవైలబిలిటీ చూస్తాడు. నీ ఎబిలిటీ కాదు దేవునికి కావాల్సింది. ఎప్పుడు అయ్యా దేవుని పనిలో నేను పాలిభాగస్తుని నన్ను చెప్పంటారా? మన పరిచర్య ఒకప్పుడు కొంతమందికి మాత్రమే పరిచయం. ఈరోజు లక్షల కొలది ప్రజలకు పరిచయం అవటానికి కారణం కొంతమంది తల్లులు దేవుని మందిరంలో కార్చిన కన్నీళ్ళైతే, దేవుడు నాకు ఇచ్చిన యవ్వన బిడ్డలు ఉన్నారు, ఎడిటింగ్ చేసే బిడ్డలు ఉన్నారు, లైవ్ ఇచ్చే బిడ్డలు ఉన్నారు, సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసే బిడ్డలు ఉన్నారు. అసలు వాళ్ళ శ్రమతో పోలిస్తే నేను అనుకుంటా, కొన్నిసార్లు పిల్లలకు చెప్తా, వాళ్ళు ఉద్యోగాలు చేసుకొని గొడ్డు చాకరీ చేస్తారు. ఇలాంటి ఎద్దులు సంఘములో ఉండటాన్ని బట్టే ఈ మారుమూల ప్రాంతం నుండి లేవనెత్తి ప్రపంచానికి దేవుడు పరిచయం చేశాడు. అయ్యా అమ్మా, ఇక్కడ స్టేజి దగ్గర నిలబడి పాట పాడితేనే పరిచర్య అనుకునేరు గాక, ఒక మాట చెప్తాను. ఎద్దుగా పిలువబడుతున్న ఎఫ్రాయిము గోత్రం ప్రత్యక్ష గుడారానికి ముందు భాగానుందా, వెనక భాగానుందా? చెప్పాలి. వెనక భాగానుంది, పడమటి దిక్కునుంది. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటంటే, ప్రజల ఎదుట నీకు గుర్తింపు ఉన్నా లేకపోయినా, గౌరవించినా గౌరవించకపోయినా, ఎప్పుడు వెనకుండి రహస్యంగా నువ్వు పరిచర్య చేయి. నువ్వు చేసిన పరిచర్యకు దేవుడు తగిన ప్రతిఫలం ఇచ్చును గాక. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. దైవజన్మ, స్టేజి మీద నిలవబడే వాళ్ళే హీరోలు కాదు. మమ్మల్ని స్టేజి మీద నిలవబెట్టడానికి ఆ తెర వెనుక మీ ప్రయాసం ఎంతో ఉంది, మీ చెమట ఎంతో ఉంది, మీ కన్నీరు ఎంతో ఉంది, మీ ఉపవాసం ఎంతో ఉంది. మీ కడుపు చంపుకొని దేవునికి కానుకిచ్చిన బిడ్డలు ఉన్నారు. మీ కడుపు చంపుకొని ప్రతి నెల దేవునికి దశాంశం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మీ అవసరతలు చంపుకొని ఆస్తులు అమ్ముకొని దేవుని పాదాల చెంత పరిచర్యకు దారబోసిన వాళ్ళు ఉన్నారు. కనపడే మేం కాదు, అసలు తెర వెనుక మీరున్నారే. మనం అందరం పరలోకానికి వెళ్ళిన తర్వాత బైబిల్లో ఒక మాట రాస్తుంది, యుద్ధానికి వెళ్ళిన వాడికి ఎంత జీతమో సామాన్ దగ్గర కాపలా ఉన్నవాడికి కూడా అంతే జీతం. ఆ జీతం దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఇంకెక్కువగా ఒకే మాట చెప్పి నేను ఆఖరి విషయానికి వెళ్తాను. అయిలారా అంటీ అంటున్నట్లుగా ఉండొద్దు. మీరు దూర ప్రాంతాల నుంచి వచ్చిన అన్న, మేము సేవకి ఎలా ఉపయోగపడతాం, మేము పలానా చదువుకున్నాం, మాకు ఈ టెక్నికల్ వర్క్ వచ్చు, ఎలా మేము సేవకు ఉపయోగపడతాం? ఫోన్ కాల్కా, నూతనంగా వచ్చిన కుటుంబాలు విజిటింగ్ చేయటానికా, మందిరంలో ఉండి ఫోన్ అటెండ్ చేయటానికా, లేదు పాత విశ్వాసాల ఇంటికి వెళ్ళి బలపరచడానికా, లేదు మందిరంలో ఏదైనా పరిచర్య, ఎప్పుడు రెడీ టు బీ రెడీ. అలా పరిచర్య చేద్దాం, ఎద్దులాగా కష్టపడదాం. ఈ తెలంగాణ గడ్డను యేసయ్యకు మనం కానుకగా అర్పించుదుము గాక. ఈ పనిలో మీరందరూ పాలిభాగస్తులవుదురుగాక. ఆఖరిది ఉత్తర దిక్కున, చెప్పండి, ఉత్తర దిక్కున ఏ గోత్రం? చూడండి, ఉత్తర దిక్కున దాను గోత్రం, ఆషేను గోత్రం, నఫ్తాలి గోత్రం. ఆ గోత్రం యొక్క సింబల్ ఏంటి? పక్షిరాజు. తూర్పునేమో సింహం, దక్షిణమునేమో మనుష్య ముఖం, పడమటేమో ఎద్దు, ఉత్తరమునేమో పక్షిరాజు. పక్షిరాజు ఆకాశ గగనాలలో ఎగిరేది. ఈ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? ప్రత్యక్ష గుడారం చుట్టూతో ఉన్న ప్రజలు భూలోక సంబంధమైన ప్రత్యక్ష గుడారాన్ని చూడటం కాదు, కానీ ఈ ప్రత్యక్ష గుడారానికి అసలు ప్రత్యక్ష గుడారం పరలోకంలో ఉంది. పక్షిరాజులాగా ఎప్పుడు
పరలోకం 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 పరలోక కాంక్షతో పక్షిరాజులాగా మనం బ్రతుకుదుము గాక. చెప్దాం ఆమేన్. యేసు ప్రభు వారు అంటారు కదా, మొదట నా నీతిని మొదట నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అని రాసింది. ఒక మాట చెప్తాను అమ్మా, ఎంతకాలం భూమి మీద బ్రతుకుతామో తెలియదు, ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ రీతిగా చనిపోతామో తెలియదు. మరణం బహు వింతైనది, మరణం బహు వింతైనది, మరణం బహు వింతైనది. వృద్ధులకే వస్తుందని చెప్పడానికి లేదు, చిన్న పిల్లలకు కూడా వస్తుంది. రోగంతో ఉన్న వాళ్ళకే వస్తుందని చెప్పడానికి లేదు, ఆరోగ్యంతో ఉన్న వాళ్ళకు కూడా వస్తుంది. స్త్రీలకు మాత్రమే వస్తుందని చెప్పడానికి లేదు, పురుషులకు కూడా వస్తుంది. దినం గడిచే కొద్దీ మరణానికి దగ్గరవుతున్నామన్న భయంతో మనం ఉండాలి. ఒకరోజు గడిచే కొద్దీ ఈ లోకాన్ని విడిచిపెట్టబోయే రోజులు రాబోతున్నాయి అన్న భయంతో ఎప్పుడు మనం దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉండాలి. కొంతమంది అన్నా నా బర్త్డేనన్నా అని కేకు భలే సంతోషంగా కట్ చేస్తూ ఉంటారు. కేకు భలే సంతోషంగా కట్ చేస్తూ ఉంటారు. మరలా చెప్తా, కేకు భలే సంతోషంగా కట్ చేస్తూ ఉంటారు. ఏమంటే సంవత్సరం గడిచిపోయిందన్న కేకు సంతోషంగా కట్ చేస్తారు. సంతోషంగా కట్ చేయొద్దని కాదు, ఆ సంతోషం వెనక కూడా ఇంకొక విషాద గీతిక ఉంది. ఏంటో తెలుసా? నువ్వు బ్రతికే ఆయుష్కాలంలో సంవత్సరం అంటావు కదా, ఆరిపోయింది. ఇది ఇలాగ తెలియక అని అన్నామంటే దాని అర్థం ఏంటి? మరి సంవత్సరం ఆరిపోయింది, దాని అర్థం ఏంటో తెలుసా? మరణానికి దగ్గరగా వస్తుంది. మొన్న ఈ మధ్య అన్న కథరన్న వినండి, 60 సంవత్సరాలు 55 సంవత్సరాలు దాటిన అన్నోళ్ళని పిలిచి నేను మాట్లాడతా, అన్నయ్య మిమ్మల్ని భయపెట్టాలని కాదు, ఇప్పుడు మీకు 60 సంవత్సరాల వయసు వచ్చిందంటే ఏమో దేవుడు ఆయుష్ ఇస్తే ఇంకొక 20 సంవత్సరాలు బ్రతుకుతారు, అధిక ఆయుష్ ఇస్తే ఇంకొక 20-30 సంవత్సరాలు బ్రతుకుతారు. ఇప్పుడు 60 సంవత్సరాలు నిండినాయంటే ఎన్నో బలహీనతలు ఉంటాయన్నా. దేవుని దగ్గరికి వెళ్ళే దినాలు బహు సమీపంగా ఉన్నాయని ప్రతి క్షణం మరెక్కువ భక్తిగా మీరు బ్రతకండి అన్నా, మరెక్కువ ప్రార్థనలో బ్రతకండి అన్నా, మరెక్కువ పరిచర్య చేస్తూ బ్రతకండి అన్నా. ఎందుకంటే ఒక దినం గడిచే కొలది మరణానికి దగ్గరవుతున్నాము అని వాక్యం. అందుకని దైవజనమా, భూ సంబంధమైన వాటిని మనం వెతకొద్దు. ఎందుకో తెలుసా? పక్షిరాజు పక్షిని ఎందుకు పోలుస్తున్నాడంటే, పక్షి విశ్వాసంతో బ్రతికేది, నీవు విశ్వాసంతో బ్రతుకు. ఏంటో తెలుసా? ఈ భూమి మీద నువ్వు సుఖంగా బ్రతకటానికి నీకు ఏమేమి కావాలో సమస్తము ధారాళముగా నీకు నీ పిల్లలకు దేవుడు అనుగ్రహిస్తాడు. పక్షులు ఎలా విశ్వాసంతో దేవుని మీద ఆధారపడతాయో, భూ సంబంధమైన వాటి విషయమై దేవుని మీద ఆధారపడు. మీకు నాకు ఉండాల్సిన ఆరాటం, ఎప్పుడు చనిపోతానో, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతానో, నా దేవుని నీతి నాకు కావాలి, నా దేవుని రాజ్యం నాకు కావాలని ఎప్పుడు పక్షిరాజులాగా ఆ జయధ్వజాన్ని వేసుకోవాలి. ఒకవైపు సింహం టీవీతో కూడుకున్న నడక, మరొక వైపు మనుష్యుడు ప్రేమ ఓర్పుతో కూడుకున్న జీవితం, మరొక వైపు ఎద్దు శ్రమతో నిండినటువంటి జీవితం, మరొక వైపున పక్షిరాజు పరలోక కాంక్ష కలిగిన ప్రజలు. ఇలాంటి ప్రజల చేత సంఘము నిండుకుంటే ఆ సంఘము జయధ్వజం వచ్చి విజయోత్సవంతో ఊరేగించబడటానికి దేవుడు కృప చూపించును గాక. అడుగు దేవుణ్ణి, ఒక సింహంలాగా నేను బ్రతకాలి ప్రభా, ఒక ప్రేమ కలిగిన మనిషిలాగా నేను బ్రతకాలి నాయన, ఒక ఎద్దులాగా శ్రామికుడిగా బ్రతకాలి ప్రభా, పక్షిరాజులాగా పరలోక కాంక్షతో బ్రతకాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.